చాలా అద్భుతమైన పుస్తకం, చాలా బాగుంటుంది. ఆ పుస్తకంలో చాలా విషయాలు పొందుపరిచారు. అందులో ఒక్క సంఘటనని ఆధారం చేసుకుని ఒకే ఒక్కటి సినిమా తీశారు. ఆ సంఘటనే గొడుగు పాలుని కథ. నన్ను ఎవరు మాట్లాడద్దు సార్. హరే కృష్ణ, జై శ్రీరామ్ సార్. బిజీగా ఉన్నారా? హరే కృష్ణ. పర్లే. తుళ్ళూరు అయ్యప్ప విజయవాడ దగ్గరే. తుళ్ళూరు అమరావతి. అయ్యో సార్. పర్లే. మీరు ఫ్రీ అయ్యారు ఇప్పుడు? కారెక్కారా? రైట్. మేము రైలు ఎక్కాం, మీరు కారు ఎక్కారు. విజయవాడ ఒకటే ఏంటంటే ఎంత ఆనందం వేస్తుందంటే ఈ రోజు నిజంగానే తట్టి లేపాల్సిన అవసరం వచ్చింది గురుగారు సొసైటీని. ఖచ్చితంగా అది మీరు నిజంగా ఒక్కొక్క పార్శ్యం అంటే ఎంతో ఇంటరాక్టివ్ గా ఒక్కొక్క పార్శ్యం తట్టి లేపుతుంటే మనసు తొలగించిపోతుంది గురుగారు. నేను బాగా ఫాలో అవుతానండి మిమ్మల్ని. చాలా సంతోషం సార్. చాలా ఆనందం వేసింది గురుగారు. అమ్మ ఇంత చేసే దీనిలో ఉడతాబట్టి మేము ఇది చెయ్యాలి కదా, ఎందుకంటే ఎక్కువ మంది చేరే మాధ్యమం కదా, ఇది ఎక్కువ మంది చేరే మాధ్యమం, అందుకని చెయ్యాలి, చెప్పాలి. కాకపోతే ఏంటంటే మేము గట్టిగా మీరు అంత ఫోర్స్ గా చెప్పలేకపోతారు, గట్టిగా చెప్తాం. అక్కడ తెలివిగా సార్, ఇప్పుడు సూటిగా సుత్తి లేకుండా అంటే హిట్ ద పాయింట్, యు ఆర్ డూయింగ్ ద. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పదాన్ని ఒక్కసారి ఒత్తి తిప్పుతున్నా. నాతో ఎవరో ఎప్పుడో అన్నారు ఏంటంటే, గురూజీ మీరు సమాజాన్ని తట్టి లేపుతున్నారని. మీలాగే నేను అన్నాను, ఆ తాని ఇలా తిప్పండి అన్నాను. ఇప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్ లో పెద్ద సభలో మీకు ఫోటో పెట్టాను. ఆ సభలో విజయవాడలో గట్టిగానే తిట్టి, తట్టి, కొట్టి, పెట్టి, వాళ్ళకి గడ్డి పెట్టి. అంటే ఎందుకో గురుగారు ఒక నిర్లిప్తత వచ్చేసింది అందరికి. ఆ నిర్లిప్తతని మీరు గుర్తు చేస్తున్నారు. ఇదిగో ఇది నిర్లిప్తత, దీన్ని ఇలా ఉండొద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు గురుగారు. అది చాలా చాలా ఆనందం వేస్తుంది గురుగారు. చాలా ఇది ఉంది గురుగారు. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ పెడుతున్నారా గురుగారు? హైదరాబాద్ ఒక 5 days ఉంటాను నేను, కానీ ఇప్పుడు నంద్యాల వెళ్తున్నానండి శ్రీను గారు. నేను మళ్ళీ 1కి వెనక్కి వచ్చేస్తాను. అయితే మీ ఆలోచన చెప్తే నా ప్రోగ్రామ్ ఏమన్నా రీడిజైన్ చేయాలి. కళ్యాణ్ అదే అన్నాడు. అందుకని అసలు మనం మాట్లాడడానికి 5 రోజులు పట్టింది అస్సలు. అంటే ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, అన్అవాయిడబుల్ అయిపోయింది. పొద్దున్న సాయంత్రం రాత్రులు ప్రయాణం అవుతుంది, పగల ప్రవచనం అవుతుంది. సార్ మీరు ఏదైనా మీ ఆలోచన చెప్తే నేను షెడ్యూల్ ఏదైనా అటు ఇటు తిప్పడానికి ప్లాన్ చేస్తాను. ఏం లేదు గురుగారు, మీరు ఒక సినిమా చూసుకున్నారు కాబట్టి గురుగారు, ఇప్పుడు సత్యవాణి గారు లాంటి వారు, మీరు ఇలా సినిమా చూసిన వాళ్ళు మెయిన్ ఇది గురుగారు. మీరుంటే సపోజ్ మీరు నేను కూర్చున్నాం గురుగారు, లేదు సత్యవాణి లాంటి వారు కూర్చున్నారు, సినిమా మీద ఒక డిస్కషన్ ఒక ½ hour చేస్తే గురుగారు, అంటే ఎంత లోతు మనం ఇది చేసామని చెప్పడానికి అవకాశం ఉంటదేమో అనిపించింది. డెఫినెట్లీ. ఇప్పుడు నేను రైల్లో చాలా మంది ఈ అభిమానులు భక్తులు కూర్చుని ఉంటే వాళ్ళతో నేనేమన్నా అంటే, నేను మీతో ఒక్క పుస్తకం గురించి చెప్తాను, శ్రీను గారితో పాటు చెప్పేస్తాను, వెయిట్ చేయండి అన్న. అదేమిటంటే ఆ పుస్తకం పేరు హంపి నుండి హరప్ప దాకా. మీరు మళ్ళీ చదవండి సార్. తిరుమల రామచంద్ర గారి డైరెక్టర్ గారితో మాట్లాడితే సో ఆయన రచన మీరు నమ్మండి. ఆ పుస్తకం కోసం హైదరాబాద్లో బోల్డెన్ సందులు ఎతికేసాను నేను. ఫైనల్గా దొరికింది. ఎప్పుడు దొరికితే అప్పుడు 2 days కొనేస్తుంటాను. పుస్తకం దొరకదని భయంతో. చాలా బాగుంటుంది. అందులో ఒక స్టోరీని ఒకే ఒక్కటి సినిమాగా తీశారు. అది ఒకే ఒక్కటి సినిమా ఇన్స్పిరేషన్కి, ఆ సినిమాకి ఒక ఇన్స్పిరేషన్. అందులో స్టోరీ, దాని పేరు
గొడుగు పాలుని కథ. ఓకే ఓకే మీరు మళ్ళీ ఆ బుక్ నా దగ్గర వెతుకుతాను, నేను కలిసి మీకు ఇస్తాను. అయితే ఇక్కడ మీరు ఆ బుక్ చదవాలి. ఇక్కడ ఆ పుస్తకం రాసిన ఆయన ఎవరంటే మన తిరుమల నంబిగారు అని ఉంటారు కదా, మన ప్రదక్షిణ మార్గంలో వారి వంశస్థులు. తిరుమల నంబిగారు అంటే సాక్షాత్తు వెంకటేశ్వరతో మాట్లాడినవాడు, స్వామివారిని చూసిన వారు. అయితే ఆ పుస్తకం ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇక్కడ ఎవరో ఈ చుట్టూ ఉన్న వాళ్ళని ఏ బాబు ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అది పెనుగొండ అన్నాడు. ఆ స్టోరీలో కృష్ణదేవరాయలు వారు హంపి విరూపాక్ష స్వామి దర్శనం చేసుకుందామని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు పెనుగొండలో ఉంటారు. పెనుగొండ నుంచి హంపికి గుర్రం మీద వెళ్ళిపోతారు. ఈ స్టోరీని అతన్ని బేస్ చేసుకుని ఈ ఒకే ఒక్కటి మూవీ వచ్చింది సార్. ఇది మళ్ళీ మనం చదువుదాం. అయితే నేను మీరు మీ అవైలబుల్ డేట్ చెప్తే నేను ఇది నా రీషెడ్యూల్ చేసుకుంటాను. సార్ ఇది ఎవరో ఫోన్ చేశారు, ఇది వాట్సాప్ కాల్, ఇది అది సార్. సార్ నంద్యాల వెళ్తున్నా. ఆఫ్టర్ 10 సార్, నేను మౌనం ఉంటా 10 వరకు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. జై శ్రీరామ్. హరే కృష్ణ సార్, హరే కృష్ణ సార్, హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. 5 రోజులు వెడ్నెస్డే నుంచి కాల్ చేస్తున్నాను. ఇవాళ ఆదివారం మాట్లాడడం అవ్వాలి. అది ఇవ్వడానికి నేను టైం ఎక్కడిచ్చాను? ఇప్పుడు ½ అన్ అవర్ మాట్లాడడానికే నేను టైం ఇవ్వడం అవ్వలేదు. ఆయన ఫోన్ చేయడం, నేను ఎత్తడం ఏం చేయడం, ఆయన ఎత్తలేకపోవడం. ట్రావెల్. బట్ ఎనీ ఒక విషయం మీకు చెప్పేది ఏమిటంటే, మనిషి ఏదో రూపంలో ఎదిగితే అది ధనమా, పదవా, పేదా, పాండిత్యమా, ఎదిగితే లోకం నీ మాట వింటుంది. ఆయన మాట అన్నారు, విన్నారా? గురుగారు మీ అంత గట్టిగా చెప్పలేం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తాం అన్నారు. ఇది మన సినిమా రూపకంగా. మరి నేను తట్టి లేపనగా కొట్టి అన్ని కూడా కొట్టడం అంటే ఏంటంటే, మనం విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాం, మనకేం తెలియట్లేదు. నిలువున ఓ మనిషిని చంపి కాల్చేస్తుంటే ఏదో ముష్టి మతం పేరుతో ఇంకోది దాని పేరుతో ఎక్కడ మనం ఉండేది ఇక్కడ ఈ భూమి మీద 60-70 ఏళ్ళు ఉంటామేమో. గెస్ట్గా వచ్చాం, వీడికి ఒక హీరో ఇష్టం, వీడికో హీరో ఇష్టం, అలాగే ఓ దేవుడి ఇష్టం, వాడిది నష్టం, వాడిది ఒక కష్టం. వై ఆర్ స్పాయిలింగ్ సిస్టమ్. అందుకని మా దేవుడిని మాత్రమే నమ్మాలి అంటే రైల్లోని తోసేయండి అని. దేవుడు లేడు అనడానికి నాకు హక్కు ఉంది, అదవుతుందా? దేవుడు ఉన్నాడనడానికి ఎంత హక్కు, దేవుడు లేడు అనడానికి కూడా అదే హక్కు ఉంది. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. అదేదో బొక్కల బుక్కు, దాన్ని అందరూ నమ్మేయాలా, అందరూ చదివేలా? దాన్ని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారా? ఎంత దుర్మార్గం అండి అది, ముష్టి మతాలు. అదవుతుందనా? ఖచ్చితంగా బీ గ్రేవ్ బిఫోర్ గో టు గ్రేవ్ యార్డ్. ఏం చెప్పాను తెలుగులో చెప్పండి రా. సమాధిలో చేరే ముందే గంభీరంగా ఉండండి. అదవుతుందా? అందుకని ప్రపంచంలో జ్ఞానము, విజ్ఞానము, సంపద కలిగిన దేశం మనది ఒకటే. ఎవరి మీద దాడి చేయింది మన దేశం ఒకటే. అర్థమైందా? ఇప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ డైలాగ్ ఉందా? అది బోయపాటి కాదు, ఆయన సినిమాలో కాదు. ఆ సినిమా తీయడానికి ముందు వాడింది నేనే. ఆ విషయం కూడా ఆయన చెప్పాను నేను అంతకుముందు ఫోన్ చేసినప్పుడు. అదవుతుందా? నేను దాన్ని మొన్న సభలో వాడాను, సరదాగా ఆయనకి పంపించాను. అది ఓ సభలో వాడాను, అది పంపించాను. సరదాగా మీరు ఎంజాయ్ చేయండి.
మరి ఇంకా అది అందరు మంత్రం చెప్పండి, నెమ్మదిగా పడుకుంటారు జనం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతాకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవి చూడండి. అది సంగతి. బిఫోర్ సినిమాకి ముందండి మండరి అది అఖండ 1లో వచ్చింది. అఖండ 1 కంటే ముందు 2018లో ఎప్పుడో నేను ఒక ఉదాహరణ ఇస్తూ అది వాడాను. పోతా నర్సింగ్ అది వాడినప్పుడు ఈ సినిమా వచ్చింది. అది అందులో కనపడితే ఎవరో పిల్లోడు చూసి, గురుగారు ఇది మీ వీడియో, ఇది కొత్త సినిమా అని అది 2 ముక్కలు పెట్టారు. అది నేను చెప్పాను, ఇంకోళ్ళు చెప్పారు కాదు. సొసైటీ పనికొచ్చిందా లేదా అది కావాలి, అర్థమైందా? కాబట్టి మనం అవుట్పుట్ రావాలి. మన శరీరంలోంచి మార్నింగ్ వచ్చే అవుట్పుట్ ఉపకారం లేదు. మన శరీరం భూమిలోకి వెళ్ళే లోపల అవుట్పుట్ రావాలి. ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నాగా, మంచికి మంచి చెడుకు చెడు ఎట్లా కూడా గుర్తుపెట్టుకుంటాగా, అదొక అవుట్పుట్. కొన్ని లక్షల మంది చంపేసిన పొలం పోగు కదా, అలా ఉండకూడదని. అవునా? మరి కొంతమంది ఉండాలని కొంతమంది అలాగే సిఆర్ రెడ్డి ఎవరైనా, కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప చదువు అని చిత్తూరుడు. మన చిత్తూరులో ఉన్నా 4-5 రోజులు. మా గురుగారు మన మా ఊళ్ళోనే పుట్టాడు, కానీ ఇక్కడ ఏం చేయలేదు, మాకు అంతా ఆపక్కే చేశారు. ఏది సిఆర్ రెడ్డి కాలేజ్ కానీ ఆయన చిత్తూరుడు, ఆ ఊళ్ళో కాలేజీ లేదు, అంతా ఇక్కడే. ఆయన ఇక్కడే కట్టించాడు, ఇక్కడే చదివాడని అది ఫీల్ అయ్యారు. పోలే నాన్న ఎక్కడో ఉపకారం అన్న. ఆయన ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఆయన గొప్ప విద్యావేత్త. సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం, అల్లూరి సీతారామరాజు. అలాగే మీరు వినని పేరు ఎల్లా ప్రకట సుబ్బారావు గారు విన్నారా? కవి టెట్రాసైక్లిన్ పేరు విన్నారా? మెడిసిన్ మీరు కాదు గూగుల్ కొట్టండి. ఎంతో కష్టపడ్డాడు, తగిన గుర్తింపు రావాలి. ఇండియన్ కదా, అందులో తెలుగోడు. టెట్రాసైక్లిన్ ఇప్పటికీ వాడుతున్నారు లేదా? ఆయన ఫార్ములాస్ ఇప్పటికీ వాడుతున్నారు. ఆయన ఫోటో నోబెల్ ఆఫీస్లో ఉంటుందంట. ఆయనకి ఇవ్వాలి కదా, అలాంటి వాడికి ఇవ్వరు కదా. ఆయన గోదావరిడు. వాళ్ళ అమ్మగారికి నాయనమ్మకు పక్షవాతం వచ్చిందంట. ఆయన పరిశోధించి ఎన్ని పరిశోధనలు చేశాడు ఇండియాలో, లండన్లో, అక్కడ ఇక్కడ. అలాగే ఆ భీమవరం పక్కనే ఇంకొక ఆయన పేరు స్వామి జ్ఞానానంద. కొట్టండి ఎట్లా వస్తుంది? గ్రేట్ ప్రొఫెసర్ అయ్యాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా హిమాలయంలో తపస్సు చేశాడు. ఇది మామూలు నేల కాదు, అర్థమైందా? తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, దేశ భాషలందు తెలుగు లెస్స. అర్థమైందన్న? కాబట్టి మనం తెలుగువారిగా గర్వించాలి, తెలుగువారిగా జీవించాలి, తెలుగు వైభవాన్ని కీర్తించాలి. భారత్ మాతాకి, తెలుగు తల్లికి ధన్యవాదాలు. జై.